నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కళామ తల్లి పేరు చెప్పుకొని కొన్ని దశాబ్దాలుగా కొన్ని వందల వేల కుటుంబాలు బ్రతుకుతున్న ఉదంతాలు మనం చాలా చూసాము. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని నలుదిశలా వ్యాపించిన సినిమాలు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కీర్తి కిరీటాలు మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, అంటే టాలీవుడ్ కావచ్చు, మన బుల్లితెర కావచ్చు, ఏదైనా సరే కళారంగానికి సంబంధించిన నాటకాలైనా సరే ఈ కోవలోకే వస్తాయి. కాకపోతే ఒకప్పుడు ఒక యాక్టర్కి, నటుడికి, అందులో పనిచేసిన సాంకేతిక నిపుణులకు కావచ్చు, ఏ విభాగాన్ని తీసుకున్నా ఉన్న వాల్యూ అనేది రాను రాను తగ్గిపోవడము, పరభాషకు సంబంధించిన అన్ని విభాగాలు చొచ్చుకు రావడము అనేది ఈ మధ్యకాలంలో ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా లెవెల్కి చూస్తే పాన్ ఇండియా అనే రేంజ్లో పరుగులు పెడుతున్న విధానం చూస్తున్నాం. సరే, బుల్లితెరలో అయినా మన తెలుగు వాళ్ళకి అవకాశం ఉంటుందా అని అంటే దాంట్లో కూడా ఒక దశాబ్ద కాలం నుంచి చూసుకుంటే దాన్ని కూడా పరభాష యాక్ట్రెస్ ఆక్యుపై చేసిన విధానంతో చాలామంది మన తెలుగు సీరియల్ యాక్ట్రెస్ గగ్గోలు పెడుతున్న అనేక ఉదంతాలని మనం చూస్తున్నాం. ఏంటి, సినిమా ఇండస్ట్రీ ఎదుగుతుంది, బుల్లితెర విస్తరిస్తుంది అనేసి సంతోషపడాలా, దీంట్లో మన వాళ్ళ కంట్రిబ్యూషన్ తక్కువైపోతుంది అని బాధపడాలా? మరి లోపాలు మన దగ్గర ఉన్నాయా, లేకపోతే అవతల వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారా? ఈ అంశానికి సంబంధించి వాళ్ళ ఇన్డెప్త్ ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మన సీనియర్ తెలుగు యాక్టర్ హరి గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరింత సమాచారం. ఎందుకంటే ఆయన సిల్వర్ స్క్రీన్ నుంచి బుల్లితెర వైపు అడుగులు వేస్తూ ఎంతో మంది మహిళల మనసు దోచుకున్నారు కాబట్టి, సీరియల్ పరంగా ఆయన కూడా అనేక విషయాలు చూశారు కాబట్టి ఆయన అంతరంగం నుంచి మరిన్ని విషయాలు. హరి గారు నమస్తే అండి. ఈ మధ్య ఏదో పేరు మార్చుకున్నామని విన్నారు, ఏంటి? కొత్తగా వింటున్నాము, దాని గురించి ఒక్కసారి. నేను మార్చినా అదేంటంటే జస్ట్ చిన్న సెంటిమెంట్, అంతగా నీకేలేదు. అంటే ఒకసారి నేమ్ ఒక్కసారి మనం చెప్తానమ్మా. రాజన్ హరి అని ఎందుకు పెట్టామంటే దానికి రెండు విశేషాలు ఉన్నాయి. ఒకటి, జనాలకు నమ్మకం ఉండొచ్చు, నమ్మకం లేకపోవచ్చు, కానీ నాది స్వాతి నక్షత్రం, తులారాశి. జనరల్గా ఆ రాశి వాళ్ళు 6 లెటర్తో స్టార్ట్ కావాలి. అది మనకి పెద్ద నమ్మకాలు ఏమి లేవు, కానీ బట్ ఒక మా మిత్రుడు, ఒక ఆయన మీకు తెలిసే ఉంటుంది, న్యూమరాలజిస్ట్ కిరణ్ నెహ్రూ గారు అని, ఆయన అనుకోకుండా తారసపడ్డాడు. ఏది మన దీంట్లో పార్క్లో నడిచిపోతుంటే జస్ట్ మాట్లాడితే నేను యూట్యూబ్లో చూసినాను. ఆయన చూసి, సార్ మీకు 2 విషయాలు చెప్తాను, మీరు పాటించండి పాటించకపోండి, ఊరికే నా ఫీలింగ్ చెప్తాను సార్. హరి అనే పదంలో ఏదో అన్న ఫీలింగ్ వస్తుందండి. అంటే ఆ పేరుతో ఎక్కువ కాలం మనలేరండి, ఏదో అన్యాచురల్ డెత్స్ రావడము, లేకపోతే ఇంకోటి జరగడము అనేది ఇట్లాంటి జరుగుతాయండి. అంటే నిజమే అనిపించింది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి, ఇదిగో దిస్ ఈస్ సో అండ్ సో డై, ఇది 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 హి హాస్ నాట్ గ్రోన్ అప్, ఇట్లాగా చెప్పుకుంటూ వస్తే నాకు నిజమే అనిపించింది. ఇంకా మీరున్నారంటే ఏదో ఉందండి అన్నట్టుగా చెప్పారు. నిజమే అనిపించింది. ఎందుకంటే మై రిలేషన్స్లో కూడా అలా సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకని ఏముంది దానివల్ల. ఇప్పుడు ఒకటే మా పేరు వచ్చేసి నిలబడిపోయిన తర్వాత సుబ్బయ్య అన్న కూడా చెల్లుబాటు అయిపోతుంది. అంతే, పేరు రావడం ప్రధానం, జనాల్లోకి వెళ్ళిపోవడం ప్రధానం. సరే, జనాలకి మనం ఎలాగో హరిగారు హరిగారు అనేది అలవాటు అయిపోయింది. సరే, ఊరికే సెంటిమెంట్గా ఆయన చెప్పారు కదా, లెటర్స్ ఫాలో ఇట్ అని అన్నాము. ఆ లక్షణంగా ఆ పేరు పెట్టిన తర్వాత కూడా నేను ఎక్కడ పనిచేసినా అది సక్సెస్ అవుతూ వస్తుంది. రాజన్ హరి. ఇంకో కారణం ఏంటంటే, నాకు డీరెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, అతను మీకు కూడా తెలుసు, ఆయన గుంటూరు సుధాకర్ గారు అని, గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన సినిమాల్లో మీరు ఒక దశలో రామారావు గారు వచ్చిన తొలి రోజుల్లో, పాలిటిక్స్లోకి వచ్చిన తొలి రోజుల్లో ఆయన మీద కొంచెం సెటారికల్ మూవీస్ తీయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఫిల్మ్ విజయన్మల గారు తీశారు, సాహసమే నా ఊపిరి అని, కృష్ణ గారు. దాంట్లో మా ఫ్రెండ్ సుధాకర్ గారు రామారావు వేషం వేశారు. యాజ్ ఇట్ ఈజ్ రామారావు లాగా ఉంటాడు. ఆయనలో 2 కళలు మిక్స్ అయి ఉంటాయి. ఒకటి ఏంటంటే వాయిస్, గళము మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ విన్నారనుకోండి, నిజంగా రామారావు గారు వచ్చారు అన్నట్టుంటుంది అనమాట. అంటే మీ 2 నిమిషాలు మాట్లాడితే మీ వాయిస్ ఇమిటేట్ చేయగలడు, అంత ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన. ఇంకొక అనదర్ ఆర్ట్ ఏంటంటే, ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు అని, జానకి గారు, సింగర్ జానకి గారు వాళ్ళ మామగారు, సొంత మానమ్మ గారు, మా నెల్లూరు ఆయన.
ఆయన ఏంటంటే నిమిషంలో మీరు చూస్తుండగానే పెన్సిల్ ఇలా అంటే ఇందిరాగాంధీ లాగా అవపడుతుంది ఫేస్, ఓకే. ఇంకో నిమిషంలో ఇలా అన్నాడంటే నెహ్రూ లాగా అవపడుతుంది. అంటే ఫేస్ని విత్ ఇన్ మినిట్స్లో డ్రా చేయగలడు. సో దట్ ఈస్ అన్ అనదర్ ఆర్ట్. బట్ మా ఫ్రెండ్ సుధాకర్ గారు హీస్ ఎ మిక్చర్ ఆఫ్ టూ ఆర్ట్స్. ఒకటి మిమిక్రీ అండ్ ఇది చంద్రశేఖర్ గారిది ఈ విచిత్రమైన వేషధారణ. ఈ రెండు మిక్సర్ అన్నమాట. అంత ఫేమస్ ఆయన. అది ఆయన సాహసమైన నవ్వుకులు ఇంటి రామారావు క్యారెక్టర్స్ పాపులర్, పెద్ద బిగ్గెస్ట్ హిట్ ఆ రోజుల్లో ఆ సినిమా. ఆయన నేను ఇక్కడ కనపడినా కానీ హే రాజన్ శృంగార వీరన్ అని ఆయన సిఎస్ఆర్ లాగా వాయిస్ మార్చి మాట్లాడేవాడు. ఆయన ఎప్పుడు కనబడినా నేను హే రాజన్ శృంగార వీరన్ అని పిలిచేవాడు. అది పాపం ఆయన యాక్సిడెంట్ చనిపోయాడు. సో ఆయన కూడా ఎప్పుడు సదా గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది కదా అనేది ఒకటి. నా తులారాశి ప్రకారం 6 లెటర్తో ఉండాలి కనుక ఆయన పిలిచాడు కనుక, ఈ మా కిరణ్ నెహ్రూ గారు కూడా చెప్పారు కనుక ఈ రెండు కలిపేద్దాము అనే ఉద్దేశంతో రాజన్ హరిని పెట్టానండి. ఇవన్నీ దైవ సంకల్పం సార్. ఏదో ఒక కారణం ఉంటేనే కొన్ని కలుపుతారు అనేది మనకు అవి సింక్ అయినప్పుడు సింక్ అయింది. ఆ పాజిటివ్ వైపు కంటిన్యూ అవుతుంది. మెయిన్ అది ఎవరి నమ్మకం వాళ్ళది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ నుంచి ఇప్పుడు బుల్లితెర వైపు టర్న్ అయ్యారు. యాజ్ యాక్టర్ గా ఎన్ని డైమెన్షన్స్ చూపించాలో అన్నీ చూపించారు మీరు అక్కడ. ఒక బ్రదర్ గా, ఫాదర్ గా, విలన్ గా, అసలు చెయ్యని రోల్ అంటూ లేదు. ఆబ్వియస్ గా అన్ని ఫుల్ఫిల్ చేశారు. అటు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉందా? బుల్లితెరకి ఇంకా ప్రతి ఇంటికి డైలీ వెళ్తున్నా అన్న సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉందంటే ఏం చెప్తారు? నిజాయితీ చెప్పమంటారా? ఐ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ అన్ యాక్టర్ ఫ్రమ్ టీవీ మీడియా. ఓకే. చాలా గర్వంగా ఫీల్ అవుతానండి. కొంతమంది టీవీ యాక్టరా అని అంటారు. ఎస్, ఐఎమ్ అన్ యాక్టర్ ఫ్రమ్ టీవీ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనుకోండి మీరు. ఎందుకంటే నన్ను ప్రతి ఇంటికి చేర్చినటువంటి మీడియా అది. ఐ రెస్పెక్ట్ దిస్ వన్. అంటే ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ డిగ్రేడింగ్ నేను ఎక్కడ పుట్టుక స్థానాన్ని నేను తక్కువ చేసి మాట్లాడడం కాదు. అక్కడ ప్రారంభమైంది జీవితమే. కానీ నాకు ఇక్కడ డబల్ గుర్తింపు, ఎక్కువ గుర్తింపు. ప్రతి ఇంట్లో నేనేంటో తెలుసు. ఎందుకు? ఫర్ ద లాస్ట్ 99 అంటే ఆల్మోస్ట్ 26 + 1 27 years బాగా అహంకారంలో ఉన్నాడేనా అని అనుకోకపోతే నో డే ఈజ్ మిస్డ్ వితౌట్ మై ప్రెజెన్స్ ఇన్ ద టీవీ మీడియా. ఏ రోజు పండగ లేదు, పబ్బం లేదు, శని లేదు, ఆదివారం లేదు, మంగళవారం లేదు. ఈ 27 years ఏ ఒక్కరోజు నా ముఖం తెర మీద కనిపించకుండా, బుల్లితెర అండి పెద్దది కాదు, బుల్లితెర మీద కనిపించకుండా ఏదో ఒక ఛానల్లో ఏది కనబడకపోతే ఒకటని కాదు, ఏదో ఒక ఛానల్లో నా ఫేస్ కనబడుతూనే ఉంది. అంటే ఇప్పుడు నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఎస్, ఐఎమ్ ఫ్రమ్ టీవీ మీడియా. మెయిన్గా అయితే ఆల్మోస్ట్ 6-7 years జీ తెలుగులో వచ్చిన గుండమ్మ కథ ద్వారా అయితే లేడీ ఆడియన్స్ అయితే మీకు ఫిదా అయిపోయారు సార్. అంటే అబ్బా నిజంగా మామ అంటే ఇలా ఉంటారేమో, భయపడే భర్త అని అంటే పాపం ఇలా మొక్కుకోవాల్సి వస్తుందేమో అనేసి అని మీలో ఉన్న ఒక కామెడీ యాంగిల్ని చూపించాడు చూడండి సార్. అది హ్యాట్స్ ఆఫ్ సీరియస్లీ. దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ క్రెడిట్ నాది కాదమ్మా. మా స్క్రీన్ ప్లే రైటరు, మా డైరెక్టర్ కృష్ణ గారని, పోలూరు కృష్ణ గారని జీ తెలుగులో ఒక బిగ్గెస్ట్ వెబ్ సిరీస్ తీశారు, రెక్కీ అని. ఆయన అనమాట. ఆయన ఇవాళ టీవీ మీడియాలో చెప్పాలంటే బిగ్గెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అండ్ వెరీ బిగ్ డైరెక్టర్ అని చెప్పాలి. ఆయన పెన్ పెడితే ఏదైనా హిట్టే. సో ద క్రెడిట్ గోస్ టు పోలూరు కృష్ణ గారు, హూ క్రియేటెడ్ దట్ క్యారెక్టర్, దట్ ఈస్ గుండమ్మ కథ మాణిక్యం. ఫర్ 7 years ఫస్ట్ డే ఐ వాజ్ ఇన్ ద షూట్. 7 years తర్వాత కూడా నేనున్నా. మనవరాళ్ళతో కూడా యాక్ట్ చేశారు కదా దాంట్లో. అంటే సపోర్ట్ చేసిన విధానము, దాంట్లో మీరు హ్యూమర్ జనరేట్ చేయడము, మీ వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వే ఆఫ్ డైలాగ్ కావచ్చు, రెండు కూడా అప్పటి వరకు ఉన్న యాక్టర్ హరి గారికి, ఈ గుండమ్మ కథలో వచ్చిన యాక్టర్ హరి గారికి ఇంత ఉందా యాక్టర్ హరి గారిలో అనేసి అది చూపించేసాను. ఎన్ని వేరియేషన్స్ అంటే అన్ని వేరియేషన్స్. ఆ టీం కూడా రాగిణి గారి కాంబినేషను, నీరజ గారి కాంబినేషను అంటే అన్పారలల్. అంటే ఈ క్యారెక్టర్ ఈయన కాకుండా ఆయన అయితే బాగుండేది, లేకపోతే ఆయన అయితే బాగుండేది అనే దానికి ఛాయిస్ లేదు. అవును. ఇంకొక ఆర్టిస్ట్ని ఇమాజిన్ చేసుకోలేడు ఆ క్యారెక్టర్ని. అంటే ఇది గొప్పతనం నాది కాదు. క్రియేటర్ అయినటువంటి డైరెక్టరు, స్క్రీన్ ప్లే రైటర్స్ మా కృష్ణ గారు, తర్వాత దాన్ని డైరెక్ట్ చేసినటువంటి చాలామంది డైరెక్ట్ చేశారు. వాళ్ళ
క్రెడిట్ అని చెప్పుకోవాలి తప్ప Okay. నేను అంటే మళ్ళీ నాకు అహంకారం అవుతుంది. సో రిసీవ్ చేసుకున్నటువంటి మా ప్రేక్షకులది హరిగారిలో ఒక హ్యూమర్ కోణాన్ని కూడా గుర్తించారు. అంటే అంతకుముందు కూడా గుర్తించున్నారు, ఎందుకంటే మా నాగబాబు చేసిన సీతామహాలక్ష్మి అని ఒక సీరియల్, అవును. వెరీ బిగ్ హిట్ సీరియల్. ఉమ్, దాంట్లో ఒక ఒంటి మీద చొక్కా లేనటువంటి విలనీ క్యారెక్టర్ అనమాట. అంటే అది అదో inspired different. from- అదొక డిఫరెంట్ క్యారెక్టర్. నేనే ఏమని తమిళ్. చెప్పాను, దాంట్లో విలనిజం, విలనిజం, దీంట్లో ఒక కామెడీ ఇది ప్లస్ కామెడీ, సపోర్టివ్ మామ, తాత, లవబుల్ తాత, తండ్రి, ఇన్ని డైమెన్షన్స్ ఒక క్యారెక్టర్ లో అన్ని రకాలు దీంట్లో పోషించారు. అవును. మిగతా అన్నిట్లో ఒక్కొక్క క్యారెక్టర్ అక్కడ కనిపించేది. కానీ అవును. గుండమ్మ కథలో వచ్చేసరికి అసలు ఈయన ఏ క్యారెక్టర్ చేయలేదు దీంట్లో. తమ్ముడుగా, అన్నగా చేశారు, అవును. భర్తగా చేశారు, అవును. తండ్రిగా చేశారు, ఏంటిది ఊరికి పెద్దగా ఆ క్యారెక్టర్, అవును. ప్లస్ తాతగా చేశారు. ఇన్ని ఒకే అంటే ఆ వేరియేషన్స్ మారుతున్న కొద్దీ అవును. ఇన్ని చేశారు. ఇన్నిట్లో కామెడీని జనరేట్ చేస్తూ ఆయన అవును. కంటిన్యూ అవ్వడం అనేది, అది ప్రేక్షకుల్ని మెప్పించడం అనేది మామూలు విషయం కాదు. తర్వాత అదే టైంలో మళ్ళీ ప్యారలల్ గా ఆయనదే, అదే కృష్ణ గారిదే మళ్ళీ ఇంకోటి సూర్యకాంతం అని వచ్చేది. ఉమ్, వెరీ డిగ్నిఫైడ్ మామ మామ. character. లవ్, ఆయన కూడా అక్కడ లవబుల్ మామే, ఉమ్. అక్కడ కొంచెం డిగ్నిఫైడ్ ఇలా ఉందాగా, అంటే ఆ, పిల్లలకు తగ్గట్టు, ఆ, అట్లా ఉండే అదొక కూతుళ్లకు ఏమి చెప్పలేక ప్రేమగా పెంచాను అనేసని సద్దుమణికి మామ. కోడలు వచ్చిన తర్వాత కోడలికి సపోర్ట్ చేసే, సారీ ఇక్కడ తండ్రి, కోడలు వచ్చాక కోడలికి సపోర్ట్ చేసే మామ. రెండు ప్యారల్ గా వెళ్ళేవి. అవును. అది నిజంగా ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు ద జీ తెలుగు మేనేజ్మెంట్, Okay. మా స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞులై చెప్పాలి. ఎందుకంటే నన్ను ఒక బ్రాండింగ్ లాగా అయిపోయానమ్మా నేను జీకి. సీరియస్ అంటే అంతలా మీరు యాక్ట్ చేశారు సార్, సీరియస్లీ. వాళ్ళు నన్ను అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ కనెక్టెడ్ టు జీ తెలుగు. యాజ్ ఏ సీనియర్ యాక్టర్గా Yeah. అసలు ఈ పరభాష యాక్టర్స్ అనేది ఒకప్పుడు ఓన్లీ హీరోయిన్స్ విషయంలో ఉండేది అనేది ఎక్కువగా విన్నది. మన తెలుగు వాళ్ళు ఇలా ఎక్స్పోజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోయేవాళ్ళు, పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయకపోయేవాళ్ళు. కాబట్టి హిందీ నుంచి అక్కడ ఇక్కడ హీరోయిన్స్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నారు అనేసి యాక్సెప్ట్ చేశారు. అసలు మిగతా క్యారెక్టర్స్కి ఈ పరభాష నటుల్ని ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేయడం అనేది స్టార్ట్ అయింది మన ఇండస్ట్రీలో? అసలు ఫస్ట్ ఇంకో మీకు తెలుసులేదు, ఫర్ ద లాస్ట్ 15 years ఈ టీవీ ఇండస్ట్రీకి మన గ్రూప్కి నేను వైస్ ప్రెసిడెంట్గా అవును. పనిచేస్తున్నాను. సో మాకు బాధ్యత ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే చేసుకుంటూ వచ్చాం చాలా వరకు. ఒకసారి ఒక దశలో అయితే తెలుగు సీరియల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం అనేది తగ్గిపోయింది టోటల్గా. ఇతర లాంగ్వేజెస్లో హిట్ అయినటువంటి సీరియల్స్ని డబ్ చేసేసి వేసేస్తూ వచ్చారు. అప్పుడు టోటల్గా జీరో అయిపోయింది. హవా నడిచిపోయింది కదా డబ్బింగ్ సీరియల్స్ అన్నింటి. అసలు మొత్తం జీరో అయిపోయింది. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకి అసలు వర్క్ జీరో అయిపోయింది. మొత్తం డబ్బింగ్ సీరియల్స్. ఇది వాస్తవం కూడా మంచి సీరియల్సే వచ్చాయి. తమిళ్లో పెద్ద హిట్ సీరియల్స్, ఇతర లాంగ్వేజ్లో కూడా పెద్ద హిట్ సీరియల్స్ వచ్చినటువంటి అన్నీ కూడా తర్జమా అయిపోతున్నాయి. జనాలు కూడా జనాలకి ఏంటంటే మనం ఏం అలవాటు చేస్తే దానికి అలవాటు పడిపోతారు. పైగా ఇంట్లో ఫ్రీగా కూర్చొని చూడటం, డబ్బు పెట్టేది కూడా కాదు. అవి ఎంతలా అంటే చెప్తున్నామా సీరియల్ పేర్లు కూడా కోడల ఆ. పిల్ల, మా ఈ తరం వాళ్ళ- ఇల్లాలు, చిన్నారి పెళ్లి కూతురు, ఇవన్నీ అసలు అంటే మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండడం ఉండేవి. అనేది. అవును. మంచి క్వాలిటీ సీరియల్స్, మెటల్ సవడ్ అని అవును. కానీ చాలా అద్భుతమైన సీరియల్స్. హై లెవెల్ క్వాలిటీ. వి కెనాట్ డినై ఇట్. మన వాస్తవాన్ని మనం ఒప్పుకోకుండా ఉండలేం కదా. మంచి సీరియల్స్ వచ్చాయి. అండ్ సైమల్టేనియస్లీ కొన్ని మోరల్స్కి స్టిక్ అనేటువంటి ఛానల్ కూడా ఉంది. ఆ రోజుల్లో సుమన్ గారు ఈటీవీ అనేటటువంటి కొన్ని మోరల్స్కి అవును. కట్టుబడినటువంటి ఛానల్ ఒకటి ఉందండి. మనం వాస్తవాల్ని తృణీకరించలేం. ఎన్ని మార్పులు ఎన్నిట్లో ఎంత రకంగా ఉన్నా కానీ సుమన్ గారు ఉన్న టైంలో కొన్ని మోరల్స్కి స్టిక్ ఆన్ అయి ఉండింది ఛానల్. ఆ మోరల్స్ ప్రకారం అద్భుతమైన సీరియల్స్ వాళ్ళు చేశారు. ఎవరితో? ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులతోనే చేశారు. పెద్ద హిట్స్ ఆయన కూడా ఇచ్చారు. సుమన్ గారు చేసినటువంటి ఎంటమావులు కానీ ఇంకోటి కానీ చెప్పుకుంటూ అసలు పోతే ఉన్నాయి. నేను కూడా చేశాను ఆయన సీరియల్స్లో. కళంకిత, అయ్యో ఒకటి కాదమ్మా. అందమైన ఆ. అంటే- దాంట్లో మళ్ళీ సీరియల్స్ కి ఆడియో ఫంక్షన్లు, సీరియల్ కి ఇంట్రో సాంగ్స్, ఏంటమ్మా సిచ్యువేషన్ సాంగ్స్. ఎటువంటి సీరియల్స్ ఈటీవీలో వచ్చాయి ఆయన టైంలో? అద్భుతమైన సీరియల్స్ వచ్చాయి. అందులో ఏమి ఇంపోర్ట్ చేసుకోలేదే, మనం చేసుకోవచ్చు కానీ తక్కువ మోతాదులో జరిగినాయి. అప్పుడు ఉన్నటువంటి హీరోస్ అందరూ మన వాళ్ళేనే. అద్భుతంగా చేశారే, అద్భుతంగా హిట్ చేశారే. అవును. ఇక్కడున్న నటులతోనే చేశారే. ఆ రోజు క్వాలిటీ ఇచ్చామే, ఈటీవీ వాళ్ళు ఇచ్చారే. బికాస్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బట్టి ఉంటుంది. ఓకే.
ఆయనకు అలా మైండ్ ఉంది, ఆయన మీద ఆయనకి నమ్మకం ఉంది, చేశారు. ఆ దశలో అప్పట్లో ఉన్నటువంటి నెంబర్ 1 ఛానల్స్ కొన్ని ఇంపోర్ట్ చేసుకున్నాయి, సీరియల్సే డైరెక్ట్గా చేసుకొని అవి కూడా హిట్ అయినాయి. అవి కూడా జనాలకు అలవాటు పడేలాగా చేస్తుంది. కాలక్రమంలో ఏమైపోయింది, మొత్తం అయ్యి అయిపోయినాయి. మొత్తం అయ్యి అయిపోవడంతో వర్క్ జీరో అయిపోయింది. సో ఆ దశలో మనం ఏం చేద్దాం అని ఒక ఉద్యమాన్ని నడిపాం. చాలా పెద్ద ఎత్తున చేశాం. మా హయాంలోనే, మా పరిపాలనలోనే మేమే ఉద్యమం నడిపినప్పుడు అప్పుడున్నటువంటి మా సెక్రటరీ విజయాదవ్ గారు హంగర్ స్ట్రైక్ వెళ్ళాడు, చేశాం. చిన్న తప్పులు దొర్లే అంటే కొంతమంది చిన్న ఎమోషన్కి లోనై ఛానల్స్ మీద రాళ్ళు వేయడం జరిగింది. అది ఎవరో కొంచెం ఆవేశానికి లోనై చిన్న తప్పులు చేశారు తప్ప. సో ఎనీహౌ దానికి సఫర్ అయ్యారు పాపం. కొంతమంది ఆర్టిస్టులని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా కాలం పాటు వాళ్ళు ఆ కష్టాన్ని భరించక తప్పలేదు. అందులో చాలామంది, మా ప్రభాకర్ కానీ, మా విజయాదవ్ కానీ, ఇట్లా చాలామంది, ఆ రోజు శ్రీరామ్ కానీ, కొంతమంది మీద నేరం మోపబడింది. పాపం వాళ్ళు సఫర్ అయ్యారు. మధుమణి అని, ఇట్లా బెంగళూరు పద్మ అని, ఇలా పాపం కొంతమంది రిస్క్ చేశారు. మేమైతే అక్కడే ఉన్నాం కనుక మేము ఆ రోజు ఈ లీగల్గా పోకుండా తప్పించుకుంటే మేము ఎమోషనల్కి లోన్ కలేదు, మేము పద్ధతి ప్రకారం చేయాలి. పిల్లలు కదా కొంతమంది అప్పుడు వేరే విధంగా ఉన్న దానివల్ల చిన్న మిస్టేక్స్ జరిగాయి. బట్ హౌ వీ ఫాట్, మేము హౌ బెస్ట్ వీ కెన్ డూ అనే దాని మీద చేయడం జరిగింది. కొంతవరకు కొంతమేర రెస్పాండ్ అయ్యారు ఛానల్స్ కూడా. పాపం మా కష్టాన్ని వాళ్ళు కూడా పాపం అని సాఫ్ట్ కార్నర్ అయ్యారు, మమ్మల్ని ఆనర్ చేశారు. చేసి లెస్ చేద్దాంలేండి, ఓ పని చేద్దాం, అక్కడ హిట్ అయినటువంటి సీరియల్స్ మనం కూడా ఆప్షన్ ఇచ్చాం, మీరు చేయొద్దు అనట్లేదండి, అక్కడ హిట్ అయిన సీరియల్ని ఇక్కడ చేయండి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులను పెట్టి చేసుకోండి అంటే వాళ్ళు కూడా దాన్ని రెస్పాండెడ్ ఇట్. మళ్ళీ తగ్గిపోయినాయి, జీరోకి వచ్చేసాయి. మళ్ళీ ఇక్కడ వర్క్ మొదలైంది, స్టార్ట్ అయింది, మళ్ళీ నడుస్తూ వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైనా కూడా మనలో ఐకమత్యం అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఇది మిస్ అయ్యాం మన తెలుగు బుల్లితెర ఆర్టిస్టుల విషయంలో. నిజాన్ని నిర్భయంగా మొహమాటం లేకుండా ఒప్పుకోవాల్సింది ఏంటంటే, మనలో ఐకమత్యం లేదు. ఐకమత్యం లేదంటే మీరు తేవాలి కదండి, మీరు యూనియన్ లీడర్స్ కదండి అంటే, ఎస్ అంటే మీ ఇంటికి వచ్చి ఇప్పుడు గుర్రాన్ని ఏమంటారు చూసారా, అంటే ఐకమత్యం లేదు అంటే ఏ విషయంలో ఐకమత్యం లేదు. ఇప్పుడు మనం చెప్పాం, ఇది ఇలా చేద్దాం అనుకున్నాం, ఈ ఉద్యమం ఇలా నడుపుదాం అనుకున్నాం అన్నప్పుడు మీరు రావాలికా, మీకోసమే కదా చేస్తున్నప్పుడు. ఇప్పుడు 800 మంది మనం మెంబర్స్ ఉన్నాము ఆర్టిస్టులుగా, అదేవిధంగా టెక్నీషియన్స్ ఉన్నారు, అందరూ ఐకమత్యం. ఇప్పుడు ఎప్పుడు ఈ చేతికి ఎప్పుడు పవర్ వస్తుంది, అన్ని వేళ్ళు కలిస్తేనే ఇలా అంటే పవర్ వస్తుంది. కానీ నా దారి నాది, నీ దారి నీది అనుకుంటే ఎలా వస్తుంది కదా. మరి అది ఆ రోజు ప్రూవ్ అయింది కదా. ఆ ఉద్యమంలో చాలా వరకు మనం చెప్పకపోయినా తెలుస్తూనే ఉంది కదా వాళ్ళకి, వీళ్ళలో ఐకమత్యం లేదురా అనేది. అప్పటికి మన సొంత డబ్బులు అంటే మన మీద ఉన్న ప్రేమ కొద్దీ వాళ్ళు వీళ్ళు సహకారం తీసుకొని ఫ్రీ ఫుడ్ పెట్టి, మీరు వచ్చి కూర్చోండి చాలు, మీ సుహృద్భావాన్ని తెలపండి, మీ యాంగర్ని తెలపండి ఇన్ ఏ సాఫ్ట్ వే. యూ కమ్ అండ్ సిట్ హియర్ అండ్ హ్యావ్ లంచ్, హ్యావ్ డిన్నర్ హియర్, వీ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. మీరు వచ్చి కూర్చోవడం మీ పని, షో యువర్ సాలిడారిటీ టు దిస్ మూమెంట్ అని మనం చేస్తే 10 మంది వచ్చి 15 మంది ఇలా వస్తుంటే తెలిసిపోవట్లే వాళ్ళకి, వీళ్ళల్లోనే వీళ్ళకి లేదురా అని. అంటే ఎక్కడ లోపల పెడితే ఆడ కూర్చుంటే ఎవడన్నా తీసేస్తాడేమో, ఛానల్ చెప్పేస్తారేమో, ఛానల్లో మన మీద బ్లాక్ మార్క్ వేస్తుందేమో అన్న భయాలు కొద్ది. ఇప్పుడు మనం ఏం అన్యాయం చేయట్లా, వాళ్ళ మేము బూతులు తిట్టట్లా, లేకపోతే వాళ్ళ మీద ఇది చేయట్లా, ఏం చేయట్లా, మన కష్టాన్ని చెప్పుకుంటున్నాం. మీరు తెలియచేయండి, అమ్మా మేము ఇలా బాధపడుతున్నాం అమ్మా, మాకు పని ఇవ్వండి అమ్మా అని మీరు చెప్పడం కోసం కూడా రండి అయ్యానంటే, మీరు ఇళ్లలో కూర్చుంటాం, మిమ్మల్ని గెలిపించుకున్నాం కదా, మీ 10 మంది పోరాడండి, మీ 10 మందే ఆకలితో చావండి అక్కడ అని కూర్చుంటే ఎలా అవుతుందమ్మా? అవ్వదు కదా. మీరు రండి, మనం మిమ్మల్ని ఏమి గొడవలకు వెళ్ళమని చెప్పట్లా. యూ కమ్ అండ్ సిట్ దేర్. ఎవడో ఒకడు పని కట్టుకుని అక్కడ ఆకలి మంటలతో చస్తున్నాడు కదా, ఆడికి మీ సానుభూతి తెలపండి. ఇదిగో మా సెక్రటరీ గారు ఇలా ఆకలి మంటలతో చస్తున్నాడు మా కోసం అని మీరు చిన్న సాలిడారిటీ చూపించండి అని మనం కొట్టుకొని కూడపెడితే, అక్కడేమో ఆకలి మంటతో చస్తున్నాడు, మీరేమో ఇళ్లలో కూర్చొని చక్కగా భోజనాలు చేస్తూ కూర్చుంటే హౌ కెన్ వి సక్సీడ్ ఇన్ దిస్ మూమెంట్? ఓకే సార్, అంటే సార్ ఇదొక యాంగిల్. అది అర్థమైపోయింది వాళ్ళకి, అంటే ఇళ్ళలో ఐకమత్యం లేదు, ఏం చేయలేరులే అనేది ఒకటి క్లియర్ అయిపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
కొంతమంది ఆర్టిస్టులు ఫీమేల్ యాక్టర్స్ వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పారు, ఏమండి మేము పలానా సీరియల్లో చేస్తున్నామండి, ఆ సీరియల్లో ఉన్న హీరోయిన్ కర్ణాటక నుంచి వచ్చిందో లేదా చెన్నై నుంచి వచ్చిందో ఆవిడండి, ఏమి రుబాబ్ అండి బాబు, ఆడున్నది ఒకటే ఒక రూము, ఒక టాయిలెట్ అండి, గబక్కన మాకు అర్జెన్సీ అయితే మేము షీఈ్ నాట్ అలవింగ్ అస్ టు గో ఇన్ టు ద టాయిలెట్, అంత టఫ్గా బిహేవ్ చేస్తుందండి, షీఈ్ నాట్ కోఆపరేటింగ్ అస్, షీఈ్ నాట్ గివింగ్ ఎనీ హెల్ప్ టు అస్. అండ్ అక్కడ చూస్తే ఏమో డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు తందానాడుతా కూర్చున్నారండి, ఆవిడ ఏం చెప్తే అది ఏం చేయాలండి అన్న, చావండి అన్న, పోయి చావండి అన్న. అంత మాట అన్నారు. మరి అంతే కదండి, మీకు లేదా దమ్ము, ఆవిడ ఒక్కడే పనిచేస్తుంది, మీరు మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ, మిగతా తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ, చచ్చున్నారు కదా అక్కడ. ఓకే, వై మీరు గొడవ దిగమని చెప్పట్లా, షో యువర్ చెప్పండి సార్, ఏంటి సార్ ఇది చెప్పండి, అది కూడా చెప్పలేరా, మీ నిరసన అది ఒక సావధానంలో చెప్పలేరా, మీరు మేము గొడవ పడమని చెప్పట్లా. ఇప్పుడు వాళ్ళకి సమస్యలు కొన్ని ఉన్నాయమ్మా, ప్రొడ్యూసర్ యాంగిల్లో ప్రొడ్యూసర్కి కొన్ని కష్టాలు ఉన్నాయి, అంటే అసలు ఏదో ఉన్నాయి ఇక్కడ లోపం అని ఇప్పుడు ఉన్నాయి. సరే మన దగ్గర నేను అది చెప్పాను, మీరు చెప్పండి సార్, ఏంటి సార్ ఇది ఇలా బిహేవ్ చేస్తే ఎలా సార్, మేము అభ్యంతరం చెప్పట్లా, మీకున్న ప్రాబ్లమ్స్తో మీరు తీసుకొచ్చి పెట్టారు, అట్లీస్ట్ ఆస్క్ హర్ టు షో సమ్ సాలిడారిటీ టు అస్, మా పట్ల చిన్న సానుభూతి చూపించమని. టాయిలెట్ ఒకటి ఉంది, యూజ్ చేసుకోకూడదా మేము, ఆవిడ రూమ్ అంటే ఆవిడే పర్సనలేనా అది, దాంట్లోకి మేమన్నా అంటరాని వాళ్ళమా, మీరు చెప్పలేరా, చెప్తే మమ్మల్ని ఇక్కడ తీసేస్తారు అని భయాలు. ఇలా ఎవరికోళ్ళు స్వార్థంగా ఆలోచిస్తే ఎలా అవుతుందమ్మా. నేను చెప్పి గొడవ దిగమని చెప్పట్లా, జస్ట్ చెప్పండి, అడగండి సార్, ఇలా అయితే రాలేను సార్, చేయలేను సార్ చెప్పండి. అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నిజంగానే మన దగ్గర క్వాలిటీ యాక్టర్స్ లేరు, లేకపోతే యంగర్ జనరేషన్ చాలా మంది అవకాశాల కోసం రోజుల పడి తిరుగుతున్నారు, అయినా సరే హీరోయిన్లను ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే ఓకే సార్, హీరో కూడా కన్నడ నుంచి వెళ్ళి రావడము, వాళ్ళకు మదర్ ఫాదర్ క్యారెక్టర్లు చేసే వాళ్ళు కూడా కన్నడ వాళ్ళే రావడము, వాళ్ళకు తెలుగు నేర్పించి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అవుట్పుట్స్ తీసుకోవడం అని అంటే ఎంతవరకు కరెక్ట్. ఈ మధ్యకాలంలో నాకు క్వశ్చన్, ఈ మధ్యకాలంలో చాలా మంది సీరియల్ యాక్టర్స్ ఇంటర్వ్యూస్ చూశాను, మేము నచ్చట్లేదండి ఏం చేయమంటారు, మాకంటే వాళ్ళంతా ఫిల్ అయిపోయిన తర్వాత ఎక్కడో మిగిలిపోయిన క్యారెక్టర్స్ మాత్రమే మా దగ్గరకు వస్తున్నాయి, మాకు పూట గడవాలి కాబట్టి కొన్ని ఇంకా తప్పక మేము వెళ్తున్నాము అనేసి అని చెప్పడము. చాలా మంది సీనియర్ యాక్టర్స్తో సహా కొన్ని వందల సీరియల్స్ చేసాము మేము, ఇలాంటి దుస్థితి మేము చూడలేదు అనేసి అని బాధపడుతున్నారు. ఓపెన్గా మాట్లాడుకుంటే లోపం మన వాళ్ళ దగ్గర ఉందా, లేకపోతే నిజంగానే అవుట్పుట్ కావచ్చు, లేకపోతే డైరెక్టర్స్కి తగ్గట్టుగా వీళ్ళు మౌల్డ్ అవ్వలేకపోతున్నారా అంటే ఏం చెప్తారు? మౌల్డ్ అవ్వకపోవడం అంటున్నా ఎందుకు కారమ్మా, అరే భాష రానోళ్ళు వచ్చి చేస్తున్నప్పుడు సింగిల్ టేక్లో చేయగలిగినట్టు మనం మోల్డ్ కాకపోవడం ఏంటి, అది కాదు. అలా ఏదో ఫ్రెష్నెస్ అంటున్నారు, చూసి మీ ఫేస్లో మొహమ్మొత్తింది అంటున్నారు, ఏదో కొత్త నీరు దించి వచ్చేస్తే పెద్దగా చేసేద్దాం అనే ఫీలింగ్తో ఉన్నారు వాళ్ళు, అంతే. ఇది ఒక రకమైన వ్యాపారం. వాళ్ళ యాంగిల్లో వచ్చి మనం మాట్లాడితే ఏమంటారంటే, ఇది కూడా డిస్కషన్ జరిగే, ఏమంటారు వాళ్ళు, వీళ్ళేమో వాళ్ళ మీద వస్తారు, వాళ్ళేమో వీళ్ళ మీద వస్తారు. ప్రొడ్యూసర్స్ ఏమంటారు, వాట్ కెన్ వీ డూ సార్, వీఆర్ డిపెండెంట్ ఆన్ ద ఛానల్, మేము ఛానల్ దయతో బతుకుతున్నాను వాళ్ళము, ఛానల్ ఈజ్ ఇన్సిస్టింగ్ అస్ టు ప్లేస్ ది యాక్టర్స్ ఫ్రమ్ బెంగళూరు అని వాళ్ళే చెప్తున్నారండి, మేము వ్యాపారం చేయాలంటే తప్పట్లేదండి మాకు అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేమో వాళ్ళ మీద దోసేస్తున్నారు, వాళ్ళేమో దొరకటం లేదని వాళ్ళు చెప్తారు. ఇది కరెక్ట్గా ఇది సాల్వ్ చేయాలంటే చాలా పెద్ద వైడర్ ప్రాబ్లం ఉంది. అందరూ వచ్చి కూర్చొని కన్విన్సింగ్గా గొడవలు లేకుండా సామరస్యపూర్వకంగా డిస్కషన్ పెడితే తప్ప ఇది ఒకే కోణంలో నుంచి చూస్తే అవి తెగేటటువంటి సమస్య కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో అందరూ సహకారం రావాలి, ప్రొడ్యూసర్స్లో ఒక పట్టు రావాలి, మన వాళ్ళని మనం నిలబెట్టుకోవాలని తప్పన వాళ్ళకి రావాలి, ఛానల్కి రావాలి, ఆర్టిస్టులు కూడా మన ప్రొడ్యూసర్స్ మనం కూడా బతికించుకోవాలి. వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను అధిగమించాలంటే మన కోఆపరేషన్ మనం ఫుల్గా ఇవ్వాలి. ఎస్ వీఆర్ రెడీ టు గివ్ అని ఒక అండర్స్టాండింగ్కి రావాలి. ఇట్లా అన్ని ఫోర్సెస్ ఏకమైతే తప్ప ఇప్పుడున్న సమస్యని ఇట్లా మాట్లాడుకోవడం ఒక్కటి సార్. అంటే కొత్తదనం కోరుకుంటున్నారంటే హరి గారిని
రీప్లేస్ చేయండి అని ఎవరు అడగట్లేదే. మీరు ఎన్ని క్యారెక్టర్స్ చేసినా హరి గారిని రిసీవ్ చేసుకుంటున్నారు కదా. అవును. ప్రభాకర్ గారు హీరోగా చేశారు, అవును. ఫ్రెండ్ గా చేశారు, అవును. ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ లో చేస్తున్నారు. అరే మాకు ప్రభాకర్ గారు వద్దనేసి నేను చెప్పలేదే. కౌశిక్ ఒకప్పుడు హీరో, చైల్డ్ ఆర్టిస్ట్, తర్వాత హీరో, ఆ తర్వాత వచ్చి సీరియల్లో మెయిన్ రోల్స్ చేశాడు. ఇప్పుడు తన ఏజ్ కి తగ్గట్టుగా అసలు సంబంధం లేకపోయినా తండ్రి రోల్స్ చేస్తున్నాడు. రిసీవ్ చేసుకున్నారే, ఎక్కడ రిసీవ్ చేసుకోకుండా ఉన్నారు? ఆడియన్స్ అక్కడ కొత్తదనాన్ని నేను కోరుకోలేదు కదా. ఎందుకంటే మీలో ఆ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మీరు డిఫరెంట్గా వాళ్ళని చూపించగలిగితే మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాం. మేమేం అంటే ప్రేక్షకులు అన్న అడిగారా, మాకు వీళ్ళ మొహాలు చూసి బోర్ కొట్టిందండి, వేరే వాళ్ళని తీసుకొచ్చి పట్టండి అని మీ దగ్గర లెటర్లు రాశారా? దీనికి అడిగితే సమాధానం ఉందా వాళ్ళ దగ్గర? మామూలుగా ఇప్పుడు ఉదాహరణగా అండి, ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ కూడా తీసుకుందాం. అంటే కొన్ని సినిమాలు చూశానండి. ఇప్పుడు మనం హీరోయిన్ అనగానే పక్కకి వెళ్ళిపోతాం, ఎగిరి వెళ్ళిపోతాం. బెంగళూరుకి వెళ్తాము, లేదా చెన్నైకి వెళ్తాము, లేదా బాంబేకి వెళ్తాము. ఏమంటే నేను చూశానండి ఒక పెద్ద స్టార్ అండి ఒక సినిమాలో, మీరు నమ్ముతారా, 3 పదాల డైలాగ్ అండి. 3 పదాలు, లిటరల్గా 3 పదాలు అండి. ఐ వాజ్ దేర్ విత్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ హర్. టేక్ 20 ఇంకెక్కడ ఆవిడ సఫర్ అయిపోద్దానని డైరెక్టర్ చేంజ్ టేక్ ఏ, టేక్ బి, టేక్ సి అని వెళ్తున్నాడండి. ఇదే డైరెక్టరు మన తెలుగు ఆర్టిస్టు ఒకవేళ పొరపాటుగా 2వ టేకో 3వ టేక్ చేశాను, ఎవడాడు ఎవరు తీసుకొచ్చారా అని అంటారండి. ఐ హ్యావ్ సీన్ ఇన్ మై 40 years ఆఫ్ కెరియర్ కొంతమంది ఆవిడ ఇంగ్లీష్లో దబాయించి మాట్లాడంగానే వీడికి రాదు. ఎస్ 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 అంటే ఇంకా ఆవిడ 20 టేకులు కాదు 40 టేకులు తీసుకున్నా షీజ్ ఎ గ్రేట్ యాక్టర్. మనలో మనకి శత్రువులు. ఇంకొక ఆయన ఉన్నాడు, నాకు తెలుసు అండి, చూశాను కూడా. టీవీయా సాగదీసి మాట్లాడతారుగా, సాగదీసి డైలాగ్ చెప్తారుగా. అరే పిచ్చిమొహమా, రాజమౌళి సార్ టీవీ ఇండస్ట్రీ నుంచి ఎంతమంది ఆర్టిస్టులు చేశారు సార్. డోంట్ డీగ్రేడ్ టీవీ యాక్టర్స్ సార్. దమ్ము మీలో లేక మాట్లాడకండి సార్. టీవీ యాక్టర్స్ ఎవరు తక్కువగా లేరు సార్. దే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ పొటెన్సీ. రోజుకి 30 సీన్లు చేసేవాళ్ళు సార్. ఇక్కడ మీరు రోజుకి ఒకే ఒక సీన్ చేస్తారు సార్. ఐఎమ్ టాకింగ్ టు యూ సార్. ఇది అందరికి వర్తించదు సార్. టీవీ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడే దర్శకులకు మాత్రమే ఇది టచింగ్ సార్. సార్ మీలో చేయించుకునే దమ్ము ఉంటే సార్, టీవీ యాక్టర్స్ ఎక్కడ తక్కువగా లేరు సార్. నేను కూడా టీవీ యాక్టర్నే సార్. నా చేత కూడా రాజమౌళి సార్ చేయించారు సార్, కృష్ణవంశీ సార్ చేయించారు సార్, గమ్యం మన కృష్ణ సార్ చేయించారు సార్. బిలీవ్ ఇట్ సార్. తక్కువ చేయకండి సార్. టీవీ యాక్టర్లు ఎవరు తక్కువగా లేరు సార్. దమ్ము మీలో ఉండాలి సార్, చేయించుకునే శక్తి మీలో ఉండాలి సార్. నాకు చెప్పారు మా చాలామంది, సార్ ఆ డైరెక్టరు టీవీ యాక్టరా అని వెటకారంగా మాట్లాడాడు సార్. ఇదమ్మా మన తెలుగు వాళ్ళ దర్శకుల్లో ఉన్నది. నేను చెప్తున్నాను కదమ్మా, తెలుగు యాక్టర్గా పుట్టడమే తప్ప. చెప్పండి ఎక్కడ తక్కువ అంటే టీవీ యాక్టర్ ఎక్కడ తక్కువ చెప్పండి. ఐ హావ్ సీన్, అది చూశాను ఇది చూశాను. నేనంటే కొంత అంటే వీళ్ళ బాధ విన్నా ఇంకొక డైమెన్షన్ కూడా తెర మీదకి, అంటే మన తెలుగు యాక్టర్స్ కూడా కొంత బింకాలకు పోతారు, కొంత మన వాళ్ళు కూడా ఓవర్ యాక్షన్ చేస్తారు. కాబట్టి డైరెక్టర్ వీళ్ళు పెట్టే చిరాకులకు పరభాష నుంచి వచ్చిన వాళ్ళైతే అనిగి మనకి ఉంటారు, కాబట్టి అందుకే తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు అనేది విన్నాను. నిజమా ఇది? అది కూడా ఉంటుంది. అది కూడా అంటే అందరని ఎట్లా చెప్తామమ్మా, మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, అంత ఉంటుంది, కొంత పర్సెంట్ ఉంటుంది. మనం ఆ మాట కూడా తోసేయలేం. ఇప్పుడు మనం కూడా జాగ్రత్తగా అయిపోతాం. ఆ కంపారిజన్ వచ్చినప్పుడే మనం కూడా జాగ్రత్త పడతాంగా. నేనేమంటానంటే, మన ప్రొడ్యూసర్స్కి చాలా బాధలు ఉన్నాయండి. ప్రొడ్యూసర్ స్థానంలో గురించి ఆలోచిస్తే వాళ్ళల్లో కొంత అనైక్యత వల్లండి. ఇది కూడా చెప్తున్నాను. నేను మాట్లాడేది 200%. కొంతమందికి నొచ్చుకోవచ్చుమా, నొచ్చుకున్నా చెప్తున్నా. అక్కడ బేరాలు ఉంటాయమ్మా. ఇప్పుడు వాళ్ళొక ఛానల్కి వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. వాళ్ళు ఈ బడ్జెట్ ఇస్తేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అది కూడా ఉంది. ఇంతకు మించి ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇవ్వలేనన్నప్పుడు మీరు ముందు వెళ్తున్నారు. వెంకట్రావు వెళ్ళాడు, ఈ ఛానల్ కోట్ చేసింది, పర్ ఎపిసోడ్ 1.2 ఇస్తామండి, దానిలో చేసుకోండి, మీరు ఎవరన్నా పెట్టుకోండి, 1.2 ఇస్తాం అని అన్నారు. వెంకట్రావు వెళ్ళాడా? మళ్ళా ఇంకోటి సుబ్బయ్య వెళ్ళిపోతాడు. సుబ్బయ్య వెళ్ళిపోయి 1.2 చెప్పారంట కదా ఆయన, నేను మనకే చేస్తానండి,
అని ఈయన వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు వెళ్ళారని ఇంకొక పుల్ల వెళ్తాడు, నేను 80కి చేస్తానండి పిల్లవాళ్ళు లేరు అంటాడు. ఛానల్ అని చెప్తుంది, ఇప్పుడు బిజినెస్సే కదమ్మా, అది బిజినెస్సే కదా. వాళ్ళు కూడా ఏమంటారు, ఓకే డూ ఇట్, క్వాలిటీ లేకపోతే చెప్తాం, లేకపోతే నువ్వు యు ఆర్ రెస్పాన్సిబుల్ అంటారు. వాళ్ళు అటాక్ తీసుకోరు కదా. ఇక్కడ వీళ్ళకి ఐకమత్యం ఉండి ఉంటే అమౌంట్ తగ్గదు, సో దట్ యూ కెన్ గివ్ ద క్వాలిటీ. మీరేం చేస్తున్నారు, తక్కువ అమౌంట్ కోట్ చేసిన దానివల్ల మీకు ప్రాజెక్ట్ వస్తుంది, దానివల్ల ఏంటంటే మీకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఆ ప్రెషర్కి ఏమైపోతుంది, నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఒక రోజులో తీసేయాలని తపన ఎక్కువైపోతుంది. ఇంతకుముందు నేను చూసిన రోజుల్లో 1.5 డే పట్టేది ఒక ఎపిసోడ్కి. 1.5 డే తీసుకునేవాళ్ళు చక్కగా. సజెషన్ షాట్స్ అని, మిడ్ షాట్స్ అని, మాస్టర్ షాట్స్ అని ఇంత క్వాలిటీ ఇచ్చేటటువంటి రోజులు చూశాను నేను. ఇవాళ ఏంది పరుగులు, ఎంత పరుగు తెలుసా, మినిమం 3 ఎపిసోడ్స్ పర్ డేకి చేయకపోతే ప్రొడ్యూసర్కి బడ్జెట్ వర్కౌట్ కాదు. అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. అంటే ఎందుకు సార్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే, ఇప్పుడు అదర్ యాక్టర్స్కి ఏంటిది 30,000 పర్ డే ఇచ్చేసి మన వాళ్ళకు పర్ డే 2,000 5,000 ఇవ్వడం కన్నా, ఇప్పుడు ఆ ఇచ్చే 30,000లో మీకు ఇక్కడ 4-5 యాక్టర్స్ వస్తున్నప్పుడు వాళ్ళ మీద ఫోకస్ చేయకుండా, తెలుగు వాళ్ళకి రేటు పెరగదండి. సారీ తెలుగు వాళ్ళకి రేటు పెరగదండి. అక్కడికి వాళ్ళకి ఫ్లైట్ ఛార్జెస్ ఇవ్వాలి, స్టేయింగ్ ఇవ్వాలి, వాళ్ళ మళ్ళీ ఐకమత్యం ఉంటుంది, ఎన్ని టేకులను తీసుకోవచ్చు, మేము చెప్తాం, మేము నేర్పించుకుంటాం, ఏ రకంగా సహకారం కావాలి మేము అందిస్తాం. తెలుగు యాక్టర్లుగా పుట్టడమే మన తప్పు, అంతేనా? అంతే కదా. మీకు ఫ్లైట్ ఛార్జెస్ ఇస్తాం, అన్నీ ఇస్తారు. తీరా మా అసిస్టెంట్కి వచ్చేటప్పటికి ఈ 500 ఇస్తాం, మీ పెట్రోల్కి ఇంతే ఇస్తాం, మన దగ్గరకు వచ్చేటప్పుడు రూపాయి. అయిపోయింది సిచ్యువేషన్. మేము కూడా పని చేయాలి, తప్పదు. కూర్చొని అందరూ అన్ని వర్గాలు కూర్చొని చేస్తే వర్కౌట్ అవుతుంది. ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవాలి. ఏదో ఎట్లా మాట్లాడారని ద్వేషం పెంచుకోకుండా, పాపం వాళ్ళ సమస్య ఉంది ఆలోచిద్దాం, లేకపోతే వీళ్ళ సమస్య ఉంది ఆలోచిద్దాం, లేదా ఒక ఆర్టిస్ట్గా మనం ఎంతవరకు చేయగలం, వాళ్ళకి ప్రొడ్యూసర్కి మనం ఎంతవరకు సహకారం అందించాలో మనం చేయాలి. పాపం ఆయనకి ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్ని సెక్షన్స్ కూర్చొని డిస్కషన్ పెట్టుకొని, ముందు లవ్ ఉండాలండి ఒకరి పట్ల. ఇవన్నీ కమాండ్తో జరిగేవి కాదు. నథింగ్ కెన్ బి అచీవ్డ్. ప్రెజర్తో ఏ పని జరగదండి. ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉండాలి. ప్రొడ్యూసర్కి ఆర్టిస్ట్ మీద ఇష్టం ఉండాలి, ఆర్టిస్ట్కి మా ప్రొడ్యూసర్ నిలబడాలి, ఆ నిలబడితే మేము బాగుంటాం అన్న ఆలోచన వీడికి ఉండాలి. వీళ్ళిద్దరు బాగుండాలని మా ఛానల్స్కి ఉండాలి, మా ఛానల్ బాగుండాలని వీళ్ళకు ఉండాలి. ఇన్ని కలగలిసినటువంటి పాయింట్స్ ఉన్నాయమ్మా. దీనికంతా ఒక సరైనటువంటి ప్యాటర్న్ ఉండాలి. ప్లస్ యాక్టర్స్, మిగతా టెక్నీషియన్స్లో కూడా ఐకమత్యం ఉండాలి. ఇవన్నీ కూర్చుంటే తప్ప, అన్ని 24 క్రాఫ్ట్స్ కూర్చొని ఇది మన సమస్య, దీన్ని ఎక్కడ లూప్ హోల్ ఉంది, ఇక్కడ సరి చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను అనుకోడు, ఏంటి వీడు చెప్పడం ఏంటి అనే ఈగోకి వెళ్లకుండా, పాపం హరిగారు తన అభిప్రాయం చెప్పాడు అని పాజిటివ్గా తీసుకొని ఆలోచించే ప్రొడ్యూసర్లు కావాలి. ఆయన చెప్పడం ఏంటి అనే తత్వంకి వెళ్లకుండా, పాపం ఆయన మాట్లాడింది ఎవరి కోసం, మన వెల్ఫేర్ గురించే కదా, మన తెలుగు పరిశ్రమ గురించే కదా మాట్లాడింది అనేటటువంటి భావన తెచ్చుకుంటే ఏముండదు. ఆడు చెప్పడం ఏంటి, డబ్బులు మాయి, మేము పనిస్తే బతికేవాడు అని ఇగోకి వెళ్తే కష్టం, ఏమి చేయలేం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు రొట్టె కొట్టుడు సీరియల్స్, రిపీట్ స్క్రిప్ట్లు, పాత దాంట్లో అంటే పాత సీసాలో కొత్తది ఏదో పొద్దామని ప్రయత్నం చేస్తున్నారు కానీ జనాలకు ఎక్కట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు సీరియల్స్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, అరే దీన్ని ఎలా ఇచ్చేస్తారు అన్న ఒక భావోద్వేగం, ఆ ఎమోషన్ ప్రతి మనిషిలో, అబ్బా ఇది మన ఫ్యామిలీలో వచ్చిన ఇది కదా అన్నట్టు ఉండేది. బట్ ఈ మధ్య చూస్తే కక్షలు, కార్పణ్యాలు ఎట్లా చంపాలి, అత్తాకోడల్ని ఎట్లా హింసించాలి, వదిన మరదలు ఎట్లా, ఇవి ఎక్కువ చూపిస్తున్నారు. అందుకే సీరియల్ అంటే కొంచెం హేట్రేట్ వచ్చిందన్న ఒక డిస్కషన్ నడుస్తుంది. దీని గురించి ఏమంటారు? తరబడి అయిపోయిందమ్మా, చెప్పాను కదా, రోజుకి 3 ఎపిసోడ్లు కావాలి. 3 ఎపిసోడ్లు కావాలంటే కథ, మీరు నమ్ముతారా, నేను చూసినటువంటి సందర్భంలో ఏంటంటే మినిమం ప్రొడ్యూసర్ దగ్గర 30 ఎపిసోడ్స్ ఇన్ అడ్వాన్స్ ఉండేది. 30 ఎపిసోడ్స్ మినిమం 30 ఎపిసోడ్స్ ఇన్ అడ్వాన్స్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే అంతా రెడీ, పక్కాగా రెడీ, 30 ఎపిసోడ్స్ మన చేతిలో ఉన్నాయి.
ఇవి టెలికాస్ట్కి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుంటాం అనే రోజులు చూశాను నేను. ఇప్పుడు అలా కాదు. మూడో రోజు టెలికాస్ట్కి ఈ రోజు కథ తయారవుతుంది. ఓకే. అంటే బికాస్ ఆఫ్ ది కాంపిటీషన్. అంటే ఒక దశలో చెన్నై నుంచి చూశాను. చెన్నై నుంచి కొన్ని సీరియల్స్ వచ్చాయి. సీరియల్స్ మనవాళ్లే తీసింది అక్కడ. నిన్న పేపర్లో వచ్చింది, ఈరోజు టీవీలో ఈ ఎపిసోడ్, ఈరోజు ఎపిసోడ్లో వచ్చేది. ఎలా సాధ్యం ఇది? ఓకే. అంటే అంత ఫ్రెష్నెస్, అంటే అంత అప్ టు డేట్. ఈరోజు వండి ఈరోజు ఇచ్చాం. అంత వడ్డించాలని తపన ఎక్కువైపోయి అలాంటివి కూడా జరిగి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో సాయంకాలం ఎపిసోడ్, రేపు 8 గంటలకి ఎపిసోడ్ 2 గంటలకి రెడీ అయ్యి వేడిగా సంకలో పెట్టుకొని స్కూటర్ వేసుకోవాలని దూరదర్శన్ పరిగెత్తిన రోజులు కూడా ఉన్నాయి. ఇవి చూసాం.